చేతులపైకి ఒకసారి ప్రభుకు స్తోత్రం చెప్దామా? గొప్ప దేవుడని, మహోన్నతుడని, మహాగణుడని, మనందరినీ ఆఖరి ఆదివారమున ప్రవేశపెట్టి ఉన్నాడని, ఆ మహాదేవునికే మహిమని గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జయధ్వనులతో మన దేవుణ్ణి ఏం చేయాలట? శృంగనాదం చేయాలటండి. యేసు ప్రభు సన్నిధిని చేరిన మనం అందరం కూడా ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం దేవుని మందిరాలకు వచ్చి ఆయన రాసిన లేఖన భాగాలు వింటూ ఆ యొక్క వాక్య భాగాలు మనలోనికి వస్తున్నప్పుడు అవి మనం ఫలించడానికి, మనం అభివృద్ధి పొందడానికి, దేవుళ్ళు ఇంకా బలముగా నాటబడడానికి, అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి అద్భుత ఫలములు ఆయనకు చూపెట్టడానికి, ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము వంటి ఇలాంటి ఫలాలను చూపించడానికి ఎంతగానో ఈ వాక్య భాగం మనందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఒకసారి దేవుని వాక్యమే లేకపోతే మనం ఏనాడో నశించిపోయేవారము. అలాంటిది దేవుడు తన యొక్క ప్రవక్తలను ప్రేరేపించి అద్భుతమైన లేఖన భాగాలు, మరి 27 గ్రంథాలను క్రొత్త నిబంధన ద్వారా, 39 గ్రంథాలను పాత నిబంధన ద్వారా మనకు అందించి, ఆయా సమయాలలో దేవదూత నీటిలో కదిలించినట్లుగా ఆయా వ్యక్తుల ద్వారా, ఆయా దైవజనుల ద్వారా అనేక రకాల వర్తమానాలను దేవుడు మనకు అందిస్తున్నందుకు, అవి మనం వింటున్నందుకు మనందరం గొప్ప ధన్యులము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదు భక్తుడైన చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ప్రభువా, జీవము గల దేవుని దర్శించాలని నా ప్రాణమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తాను. దేని కొరకు కేకలు అంటే ఆయన మాట వినాలని. ఇద్దరు లవర్స్ ఎందుకు కలుసుకుంటారో తెలుసా అండి మీకు? ఇద్దరు ప్రేమికులు ఎందుకు కలుసుకుంటారో తెలుసా? మాట్లాడుకోవడానికి. దేనికోసం అండి? అంతే కదా. పలానా ప్రదేశానికి వచ్చే, పలానా ప్రదేశానికి నేను వస్తాను, అక్కడ కూర్చుని మన ఇద్దరం ఏం చేద్దాం? మాట్లాడుకుందాం. ఈరోజు గంటల సెల్లో మాట్లాడుకునేవారు ఎవరు? ప్రేమికులు. వారికి మాట్లాడుకుంటుంటే సమయమే సరిపోదు, డేటా అయిపోతూ ఉంటుంది. ఏదో ఒక టైంలో, ఏదో ఒక సమయంలో నువ్వు ఎలాగున్నావని ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆమె కూడా ఏదో ఒక టైంలో, ఏదో సమయంలో నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఏ ప్రదేశంలో ఉన్నావు అని ఆమె ఫోన్ చేస్తూ ఉంటుంది. దీని ద్వారా వారి యొక్క బంధము గట్టిపడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఆదివార సమయములో, శుక్రవార సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న సమయాలలో ఆ ప్రభువు యొక్క మాటను వినడానికి ప్రియురాలైనటువంటి ఆయన సంఘము సిద్ధంగా ఉన్నట్టయితే ప్రియుడైన దేవుడు ఎంతో ఆసక్తితో ఇక్కడ కూర్చున్న ప్రతి వాడితోనూ ఆయన ఏం చేస్తాడంటే మాట్లాడుతాడు. మన దేవుడు మాట్లాడేవాడు, మాటలను ఆలకించేవాడు, దాని ద్వారా మరలా మనతో మాట్లాడేవాడు. ఇంతటి అద్భుతమైన దేవుని యొక్క మాటలు వినడానికి వచ్చిన మీరందరూ కూడా ధన్యులు. ఎందుకంటే వాక్యం వినువారు, వాక్యం చదువువారు, వాక్యము గైకొనేవారు ధన్యులు. ఈ అన్యులకు ఇటువంటి అవకాశము లేని లేదు. రెండు లేఖన భాగాలకు వెళ్ళిపోదాము. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజలకు వస్తున్న వివాదాలను పరిష్కరించడానికి, ఇశ్రాయేలు ప్రజలకు మంచి ఏంటో, చెడ్డేంటో, తప్పేంటో, నేరమేంటో, లేదా ఒక పద్ధతి, ఒక క్రమాన్ని, ఒక ధైర్యాన్ని నేర్పించడానికి ఆయా సమయాలలో దేవదేవుడు అద్భుతమైనటువంటి న్యాయాధిపతులను ప్రేరేపిస్తూ, పంపిస్తూ వారి యొక్క జీవన విధానాన్ని దేవుడు దిద్దుతూ వెళుతున్నాడు. మోషే వారి జీవిత విధానాన్ని దిద్దాడు. తదుపరి యెహోషువ వచ్చాడు, వారి జీవిత విధానాలను దిద్దాడు. ఆ తదుపరి ఎవరు వచ్చారండి? ఒత్నీయేలు వచ్చాడు. ఆ తదుపరి ఎవరు వచ్చారండి? యెహూదు వచ్చాడు. ఆ తదుపరి ఎవరు వచ్చారంటే షక్మరు వచ్చాడు. వీళ్ళందరూ కూడా ఎవరంటే పురుషులే, 5 కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యాహ్న సమయమందు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని దేవుడు మన మధ్యకి తీసుకుని రాబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతమంది ఒప్పింపజేయు ఆత్మ మీలో ఉన్నదో ఒకసారి మీ చేతులను పరమున్న దేవునితో చెప్పండి, ప్రభువా నీ లేఖన స్వరానికి నా హృదయాన్ని విప్పాడుతున్నానని. వీళ్ళందరూ కూడా 5 రకాలుగా నడిపిస్తున్నారు పురుషులు. షగ్మరు చనిపోయిన తర్వాత మరలా 20 సంవత్సరాలు చాలా భయంకర పరిస్థితులకు వెళ్ళిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. చాలా బాధలు పెట్టబడుతున్నారు. కనాను రాజు అయినటువంటి ఆ రాజు వారిని చాలా తీవ్రమైనటువంటి బాధలు పెడుతూ
అన్యాయానికి గురి చేస్తూ, వారి శ్రమను దోచుకుంటూ, వారిని కష్టనష్టాలను పెడుతూ బాధపడుతున్న తనములో అప్పుడు వారు ఎవరు గుర్తొచ్చారంటే మళ్ళా యెహోవా దేవుడు గుర్తొచ్చాడు. ప్రార్థన చేశారు, మొర్ర పెట్టారు. అప్పుడు దేవుడు ఒక ప్రత్యేక శైలిలో పురుషులను కాదు కానీ ఒక స్త్రీని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప ఆధిక్యత అండి! పురుషులను ఎన్నుకోలేదు కానీ 20 సంవత్సరాలు మొరపెడుతున్నప్పుడు 20 సంవత్సరాల బాధలో నుండి అబలలు, స్త్రీలు ఏమీ సాధించలేరు, స్త్రీలలో శక్తి లేదు, స్త్రీలు జ్ఞానవంతులు కాదు, స్త్రీలు నాయకులుగా ఉండలేరు, నాయకత్వాన్ని వహించలేరు, ముందుకు నడిపించలేరు, వాళ్ళు చాలా స్థాయిలో తక్కువ కదా అనుకుంటున్న తరుణములో దేవదేవునికి పురుషులైన స్త్రీలైన ఇద్దరు కూడా ఆయన దృష్టిలో ఎవరండి? సమానులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెను ఎంపిక చేసుకున్నట. ఎవరంటే ఆమె న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ మాట చదవండి. చదువుతాం. ఆ కాలమున అమ్మ ఇంకా కొద్ది ముందు చదవండి. మూడో వచనం దగ్గర ఇంకా కొంచెం ముందు చదవండి. న్యాయాధిపతుల గ్రంథము యెహోవా దృష్టికి అతని 980 ఉన్నాయి. కఠిన బాధపడ్డాడు. 20 సంవత్సరాలు ఇశ్రాయేలు కఠిన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు ఏం చేశారంటే యెహోవాకు మొర్ర పెట్టిరి. అది అండర్లైన్ చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు బాధ కలుగుతుందో, ఎప్పుడు వేదన కలుగుతుందో, ఎప్పుడు శోధన కలుగుతుందో, ఎప్పుడు ఇరుకు కలుగుతుందో మనలోనికి ఏమొస్తుందండి? ప్రార్థన చేయాలి, ప్రార్థించాలి. ఇది ప్రభువే చేయాలి, ప్రభునే సంప్రదించాలి, ప్రభు యొద్దనే విచారణ చేయాలి, ప్రభువే ఇది చేయగలడు కనుకని మనము గృహంలో ఉంటే ఇంటిలోనికి వెళ్తాం, లేదా మందిరంలోకి వచ్చి మోకరించి ప్రభువా ప్రభువా ఏంటి నాయనా ఈ బాధ, ఏంటి నాయనా ఈ కష్టము, నేను భరించలేనయ్యా, నేను సహించలేనయ్యా, ఇంక నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలి, ఏ ఆధారం లేదు, ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి తిరగను, ఎవరిని అడగనని బాధపడుతున్న తరుణములో వారి బాధ తీర్చే నాదుడు ఈ ప్రపంచంలో లేడు. తూర్పు దిక్కు వెళ్ళినా, పడమటి దిక్కు వెళ్ళినా, ఉత్తర దిక్కు వెళ్ళినా, దక్షిణ దిక్కుకు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అయ్యా మీ బాధలో ఉన్నాము, మాకు న్యాయం చేయండి అయ్యా, మమ్మల్ని విడిపించండి, ఈ కష్టంలో ఉన్నాము మాకు విడిపించండి, ఈ యొక్క శోధనలో ఉన్నాము దీని నుండి మాకు విడుదల కలిగించండి. ఎక్కడికి వెళ్ళినా దొరకని న్యాయము మనకి ఎక్కడ తెలుసండి? పైన దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహాయం, హెల్ప్ ఫ్రమ్ అబోవ్ అని ఒక పెద్ద పాస్టర్ గారు చెప్పారు. దేవా కొండల తట నా కళ్ళొచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఎక్కడి నుంచి? యెహోవా వలనే మనకు సహాయం కలుగుతుంది. ఆ నమ్మకం నీలో ఉంటే ఖచ్చితంగా మొర్ర పెడతావు. మొర్ర అనగా ఆపకుండా చేసేది, ప్రార్థన అనగా అప్పుడప్పుడు చేసేది. మొర్ర అనేది ఇంకా ఆగదు, కంటిన్యూగా ఎప్పుడు 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 ఈ బాధ నుండి నన్ను విడుదల చేస్తావు, ఎప్పుడు నన్ను విడిపిస్తావు, ఎప్పుడు నన్ను స్వస్థపరుస్తావు, ఎప్పుడు నన్ను అందలం ఎక్కిస్తావు, ఎప్పుడు నా జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తావు, ఎప్పుడు నా బ్రతుకును బాగు చేస్తావు, ఎప్పుడు నా కుటుంబాన్ని కడతావు, ఎప్పుడు నా బిడ్డలకు తిన్ననైన ఉపాధి చూపిస్తావు, ఎప్పుడు నాకు మనశ్శాంతిని ఇస్తావు, ఎప్పుడు నాలో నా భయాన్ని తొలగిస్తావు, ఎప్పుడు నాకు ధైర్యాన్ని కలిగిస్తావు, ఎప్పుడు నా కుటుంబాన్ని ఉన్నతంగా నిలబెడతావు. ఎంత కాలము ఇన్ని సంవత్సరాలు నేను బాధపడాలి, ఎన్ని సంవత్సరాలు బాధపడాలని వేదన పడుతున్నప్పుడు, అటువంటి మొర్ర నువ్వు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా యెహోవా దేవుడు ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వ్యక్తి యెహోవా ఎన్నుకున్న వ్యక్తిని దృష్టిలో ఒక వేళ బలహీనుడిగా కనబడొచ్చేమో కానీ స్త్రీయే కదా అనుకుంటున్నారు చాలా మంది. ఈ వ్యక్తి పేరు చూడండి, ఒకసారి చదువుదాము. లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలులకు న్యాయాధిపతినిగా ఉండెను. ఏం పేరండి? ఏం పేరు? అందరూ చెప్పండి. దెబోరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈమెకు 2 తలాంతులు ఉన్నాయి. మొదటి తలాంత్ ఏంటంటే ప్రవక్త్రి. ఎవరండి ఈమె? ప్రవక్త్రి. రెండవ క్వాలిఫికేషన్, రెండవ తలాంత్ ఏంటంటే న్యాయాధిపతిని. ఒక పక్క ప్రవక్తిని, రెండోది ఏంటండి? న్యాయాధిపతిని. ఒక వ్యక్తికి 2 జాబులు ఉన్నట్లుగా, ఒక వ్యక్తి 2 జాబులు ఉన్నాయనుకోండి, ఎంత గొప్ప ఆధిక్యత అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ధన్యత. ఒక వ్యక్తికి 2 పదవులున్నా, ఒక వ్యక్తికి 2 తలాంతులున్నా, 2 టాలెంట్స్ ఉన్నా అది సామాన్య విషయం కాదు. ఈమె దెబోరా ప్రవక్తని,
ప్రవక్తని అంటే జరగబోయే విషయాలను ముందుగానే చెప్పేవారు. జరగబోయే విషయాలను ముందుగానే చెప్పేవాళ్ళు ఏమంటారండి? ప్రవక్తలు లేదా ప్రవక్తని అంటారు. అంటే రేపు జూన్ 4న ఎలక్షన్ జరుగుతుందండి. ముందుగానే ఏం చెప్పాలి? ఏ పార్టీ వస్తుందో ముందే చెప్పేయాలి. చెబితే వాళ్ళు ఎవరో ప్రవక్తని అవుతారు. కొంతమంది దైవజనులు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూస్తున్నప్పుడు గాలి వీస్తుంది, పువ్వు పోస్తుంది అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే దొంగ ప్రవచనాలు. ఒక ప్రవచనం ఎలా ఉండాలి? సూటిగా ఉండాలి, పేరుతో చెప్పగలగాలి, ప్లేస్తో సహా పేరుతో సహా నిర్దిష్టంగా నువ్వు చెప్పగలిగితే నువ్వు గొప్ప ప్రవక్తవే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అట్లా కాకుండా ఇదిగో మందిరంలోకి వచ్చిన వారికి చాలామంది ఎవరో ఒక మానసిక సంబంధమైన సమస్యతో బాధపడుతున్నారు, వారు ఆ మూలలో కూర్చున్నారు, ఆ మూలలో ఉన్నారు, ఆమె స్త్రీయే పైకి లే అంటే అది దొంగ ప్రవచనమే. ఈ మధ్యకాలంలో ఏమైపోయాయి? ఇవి ఎక్కువయ్యాయి. దేవుడు ఆ రీతిగా చెప్పలేదు. దేవుడు ఎప్పుడైనా ప్రదేశముతో స్థలముతో పేరుతో సహా దేవుడు నిర్దిష్టంగా క్లియర్గా కేటగిరికలుగా చెప్పేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అది నిజమైన ప్రవచనం. అలాంటి నిజమైన ప్రవక్తలు ఎక్కడ ఉన్నారో మీ జ్ఞానంతో మీరే వెతకండి. కానీ అట్లా కాకుండా ఇక్కడ ఉన్న వారిలో ఎవరికో ఒక వ్యక్తికి జాబు రాబోతుంది, నువ్వు లే అంటే కుదరదు. ఆ జాబ్ ఎవరు రాస్తుందా? పేరుతో సహా ఆ జాబ్తో సహా ఏం చేయాలి? నువ్వు చెప్పగలగాలి. అది నిజమైన ప్రవచనం. నిజమైన ప్రవచనం చెప్పగలిగినటువంటి యోగ్యత కలిగిన స్త్రీగా ఈమె ఉంది, ఒక తలాంతు. రెండవది, ఈమెలో ఉన్న తలాంతు ఏంటంటే ఈమె న్యాయాధిపతిని, న్యాయము తీర్చగల గొప్ప జ్ఞానవంతురాలుగా దేవుడు దెబోరాను ఎంపిక చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దెబోరా అనే మాటకు అర్థము తేనెటీగ. ఏంటి అర్థం? దాని అర్థం ఏంటండి? తేనెటీగ. తేనెటీగ చాలామంది తేనెటీగలు అంటే భయం. తేనంటే ఇష్టమే, కానీ తేనెటీగలు ఏం చేస్తాయి? కొడతాయి. అది మామూలు విషయం కాదు. కానీ తేనెటీగల్లో ఒక అద్భుతమైన లక్షణం ఉందండి. ఇవి అనేక రకాల పువ్వుల మీదకి వెళుతూ, అనేక రకాల పువ్వుల మీద వాలుతూ ఆ మకరందాన్ని తీసుకుని, ఆ మకరందాన్ని అందరినీ కూడా ఏం చేస్తాయంటే ఓ చెట్టు మీద ఏం చేస్తాయంటే దాస్తూ ఉంటాయి. పాపం ఎంత గొప్ప జీవులు చూడండి. మకరందం అంతా కూడా తీసుకుని ఒక చెట్టు కొమ్మకో, చెట్టు తీగకో, ఒక పుట్టకో ఎక్కడో దాస్తూ ఉంటాయి. అలా దాయిగా అప్పుడు ఏమవుతుందండి? అది తేనెగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇవి ఒక చోట నుండి ఉన్నటువంటి ఆ మకరందాన్ని ఇంకొక చోటకు మోసుకొని పోయి అవి దాచి వేరొక వ్యక్తులకు, వేరొక సమూహాలకు అందిస్తున్నటువంటి గొప్ప త్యాగ జీవులు ఎవరంటే ఈ తేనెటీగలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిస్వార్థంగా ఏ మాత్రం కూడా ఫలితం ఆశించకుండా ఎక్కడో దాచబడిన పువ్వుల్లో దాచబడిన మకరందాన్ని తీసుకుని మోసుకుంటూ వచ్చి ఒక ప్రదేశంలో నిక్షిప్తం చేస్తూ అంత తేనె అయిన తర్వాత ఎవరైనా వచ్చి కాస్త అగ్గి పెడితే దూరంగా వెళ్ళిపోయి ఆ అగ్గి పెట్టిన వ్యక్తికి ఏమిస్తాయండి? తేనెను అందించగల గొప్ప జీవులు అంటే ఇదిగో ఇవే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈమె పేరుకు అర్థము తేనెటీగ అని ఎందుకు పెట్టారంటే ఎక్కడో దేవుడు దాచబడినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ యొక్క స్వరాన్ని, ఆ మాటను, ప్రవక్తని అనగానే దేవుడు స్వరాన్ని ఏం చేయాలని ఆమెకి ఇవ్వాలి. ఆ ఇచ్చిన స్వరాన్ని ఏం చేయాలి? ప్రజలకు ఏం చేయాలి? అందించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తేనెటీగలు చేసే పని అదే. ఎక్కడో పువ్వుల్లో ఉన్న మకరందాన్ని తీసుకుని ఎక్కడో ఏం చేస్తున్నాయి? అవి అందిస్తున్నాయి. అలాగే దేవుడు దగ్గర నుంచి వచ్చినటువంటి స్వరాన్ని మరలా ప్రజలకు ఏం చేస్తుందంటే ఈమె అందిస్తుంది. ఏంటయ్యా దేవుని స్వరాన్ని, దేవుని స్వరానికి తేనెకి సంబంధం ఏంటంటే అయ్యారంటే దేవుని స్వరం దేనితో పోల్చబడిందంటే తేనెతోనే పోల్చబడింది. ఒకసారి లేఖన భాగాన్ని చదవండి త్వరగా 119వ కీర్తన 103, 119వ కీర్తన 103, యెహెజ్కేలు గ్రంథం 33:3. నీ వాక్యము నా జిహ్వకు, అమ్మా నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి. దేవుని వాక్యం, ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యమే తేనె. తేనంటే ఏదో కాదు, దేవుని వాక్యమే తేనె.
అయ్యా నీ వాక్యమే నాకు తేనెగా ఉందయ్యా, జుంటె తేనె దారాల కంటే ఎలా ఉంది, మధురముగా ఉంది, నేను దాన్ని జురుకుంటున్నాను. ఇంకా 3:3 అంటాడు హెస్కేలు గ్రంథము 3:3 చదువుతల్లి. నర్రపుత్రుడా నేను ఇచ్చున్న ఈ గ్రంథాన్ని ఎలా తీసుకొని నువ్వు ఆహారంగా తీసుకుని దానితో నువ్వు కడుపు నింపుకుని అని సెలవీయగా నేను దాన్ని తినేశాను. తినేసినోడికి ఎలా ఉందటండి, చప్పగా ఉంది, ఉప్పగా ఉంది, లేదా చేదుగా ఉంది, వగరగా ఉంది, కారంగా ఉందన్నాడా? దేంతో పోల్చుకుని తెలుసండి? అది నాకు ఎలాగుందట, తేనెలాగా ఉన్నదే. దేవునికి స్తోత్రం కలుగుగాక. జుంటె తేనె ధరల కన్నా పంట కన్నా, నీ ధరల కన్నా మంచి గోధుమ పంట కన్నా దూరము, నీ మాట మధురము. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ మాటలు ఇంకా ఒక్కొక్క వచనం చదువుతుంటే ఇంకా కొన్ని వచనాల్లో కీర్తన గ్రంథం 19:10 మరొక సహోదరి చదవండి తల్లి, చదివినోళ్ళే కాదు మరొక సహోదరి, కొత్త సహోదరులందరూ చదవండి వాక్య భాగము. మగవాళ్ళ నుంచి కూడా నాకు అందించాలి, మగవాళ్ళ నుంచి కూడా అందించాలి. అవి బంగారము కంటేను, విస్తారమైన మేలిమి బంగారము కంటేను, కోరదగినవి తేనె కంటేను, జుంటె తేనె దారల కంటేను మధురమైనవే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అలాంటి తేనె వంటి మాటలను, తేనెతో తయారైన మాటలను దేవుని దగ్గర నుంచి తీసుకుని ఎవరికి అందిస్తుందంటే ప్రవక్తని తన ప్రజలకు, తన జాతి ప్రజలకు, తన జాతిని రక్షించడానికి, తన జాతిని ధైర్యపరచడానికి, తన జాతిని తిన్ననైన మార్గం నడిపించడానికి, శత్రువుల బారి నుండి విడిపించడానికి ఆమె వాడుతున్నది దెబోరా. దేవునికి స్తోత్రం కలుగుగాక. తేనె అంటే ఇష్టం ఉన్నాడు ఎవరు ఉంటారు చెప్పండి? ఒరిజినల్ తేనె అన్ని రోగాలకి ఇది ఔషధం. దేవునికి స్తోత్రం కలుగుగాక. పరగడుపును కూడా మనం ఏం తాగొచ్చండి? తేనె త్రాగొచ్చు అని చెప్తారు. ఇశ్రాయేలు ప్రజల మన్నా అసలు ఎలాగుందయ్యా మన్నా, ఆ మన్నా రుచి ఎలాగుంది, ఆ మన్నా ఎలాగుంది అని అడిగితే వాళ్ళు ఒక పోలిక చెప్పారు. ఆ ప్రజలందరూ కూడా ఆకాశం నుండి కురుస్తున్నటువంటి ఆహారము భూ సంబంధమైన ఆహారానికి ఏమైనా పోలిక ఉందా? దీని భూ సంబంధమైన ఆహారం మసాలాలతోనూ, భూ సంబంధమైన ఆహారము లేదా కారంతోనూ, భూ సంబంధమైన ఆహారము షడ్రుచోపితమైనటువంటి వ్యవహారంతో ఉండవచ్చు, కానీ ఈ ఆహారాన్ని భూమి మీద లభిస్తున్నటువంటి తేనెతోనే పోల్చాడు మోషే. చదవండి ఒకసారి నిర్గమాకాండం 16:31. నిర్గమాకాండము 16:31. ఇశ్రాయేలీలు ఏం పెట్టారని మన్నా అంటే ఇదేమిటి అని అర్థం. ఏమిటి అర్థం కావట్లేదు, ఇది క్రొత్తగా ఉన్నది, వింతగా ఉన్నది, ఇది వరకు ఏదో చూడలేదే, ఏ హోటల్లోనూ, ఏ గృహంలోనూ, ఏ ప్రాంతంలోనూ ఇది సిద్ధపరచబడిన ఆహారం కాదే, ఏంటి ఇంత వింతైన ఆహారం అని వారు ఎంతగానో ఆశ్చర్యపడుతున్నారట. అది ఎలాగుంది అంటే, కొత్తిమీర గింజలు చూసారా మీరు ఎప్పుడైనా? కొత్తిమీర గింజలు చూసారండి? ధనియాలు, కొత్తిమీర గింజలకు మంచు పడితే, కొత్తిమీర గింజలు మంచు ఉంటుంది అనుకోండి, ఎలా ఉంటుంది? తెల్లగా అన్నంలాగా అన్నమాట, నూకలు అన్నంలాగా. ఓ రకంగా చెప్పాలంటే నూకలు ఉంటుంది, నూక అంటే రౌండ్గా ఉంటుంది, గుండ్రంగా నూకలను మనం వండేస్తే ఏమంటే మెత్తగా తెల్లగా కనబడతాయి. అలాగే తెల్లగా కనబడుతూ ఆ చదువు తల్లి కొత్తిమీర గింజ వలె ఉన్నది. దాని రుచి తేనెతో కలిపిన అపోపం వలె ఉన్నది. తేనె మిక్స్ చేసి తింటే ఎంత రుచిగా ఉంటుందో అంత అద్భుతంగా ఉన్నది మన్నా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు కూడా మనలందరినీ భూ సంబంధమైన రాజ్యముల నుండి దేవుడు ఎక్కడికి మనల్ని తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడో తెలుసండి? పాలు తేనెలు ప్రవహించే అద్భుతమైన పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళ్ళాలని ఆశపడుచున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దానిని ఇశ్రాయేలు దేశం ప్రజలకైనా సాదృశ్యంగా ఇస్తున్నాడు. అయ్యా ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఐగుప్తు దేశము నుండి మీరు వెళ్ళబోతున్న దేశము, మీరు ప్రవేశించబోతున్న దేశము, మీరు చూడబోతున్న దేశము, మీరు అనుభవించబోతున్న దేశము, మీ పిల్లలు నివసించబోతున్న దేశము, మీరు అంతటి అద్భుతమైన గాలిని, సమస్తమైనటువంటి ఆ సుందర దృశ్యాలను వీక్షించబోతున్న దేశము ఎలాంటిదో తెలుసా? అది ఎలా ఉంటుందో తెలుసా అండి? పాలు తేనెలు ప్రవహించే దేశము. దేవునికి స్తోత్రం కలుగుగాక. సాయంత్రం 7:30-8 గంటలకి చక్కని గేదె పాలు,
యవ్వనంలో ఉన్న గేదె పాలు ఏ మాత్రం మిక్స్ చేయకుండా అలా దోరగా మంట పెట్టి లైట్గా మేగడుండి లైట్గా చిన్న పందారేసి కలిపేసి ఒక గ్లాసు నీకు ఇచ్చేస్తే పొద్దునికి నీ ఎముకలకి బలం ఉంటుంది. ఎంత కాల్షియమో దేవునికి స్తోత్రం కలుగును గాక. కల్తీ లేని పాలు తాగితేనే ఉదయానికల్లా మనకి ఎనర్జీ ఎలాగైతే క్రియేట్ అవుతుందో అలాంటి అద్భుతమైన దేశములకి, అలాంటి ఆరోగ్యకరమైన దేశములకి, అలాంటి ఆహార పదార్థాలు గల దేశములకి మనందరినీ కూడా నేను ఏం చేయబోతున్నాను, ప్రవేశపెట్టబోతున్నాను. వాగ్దాన దేశం యొక్క ఛాయను ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్తున్నాడు. ఒకసారి చదవండి ఆ దేశం. ఇర్మియా 32:22 త్వరగా ఇర్మియా గ్రంథము 32:22 వచనం చదవండి. కొత్త వాళ్ళు బాబు ప్రేమ చదువు తల్లి. పాలు తేనెలు ప్రవహించే దేశమును వారికి ఇచ్చితివి. ప్రమాణం చేస్తున్నట్లుగా ఎలాంటి దేశం ఇచ్చాడండి? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి ఇచ్చాడు. ఇప్పుడు భూలోక యాత్రలో, భూలోక ప్రయాణం చేస్తున్న మనందరం కూడా, ఐగుప్తు అనే ఈ భూప్రపంచంలో ప్రయాణం చేస్తున్న మనందరం కూడా చనిపోయిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి దేశంలోకి వెళ్ళబోతున్నాము. అది ఎలాంటిది అంటే పాలు తేనెలు ప్రవహించే అద్భుతమైన పరలోక రాజ్యము. అందులో సూర్యుడు లేడు, అందులో చంద్రుడు లేడు. యేసుక్రీస్తు ప్రభువే వెలుగు దూతగా ఉంటూ ఆయనే మనకు జీవాహారంగా, ఆయనే మనకు జీవ గ్రంథంగా, ఆయనే మనకు జీవ కిరీటంగా అద్భుతమైన రాజ్యాన్ని మన అందరికి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకలి లేదు, దప్పిక లేదు. అద్భుతమైనటువంటి రాజ్యంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టబోతున్నాడు. తేనె కంటే రుచికరమైనది ప్రపంచంలో లేని అలాంటి తేనె వంటి యెహోవా దేవుని మాటలను అందించే అద్భుతమైన స్త్రీ ఎవరో తెలుసండి? ఈ దెబోరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈమె ప్రవక్తని అట్ ది సేమ్ టైము ఈమెలో 2 గుణాలు మీకు తెలియజేస్తారు. రెండవ గుణం ఏంటంటే చదివండి. దేవుని దృష్టిలో 1వ అధ్యాయం 27 వచనము త్వరగా 1వ అధ్యాయం 27 వచనం చదవండి. ఆది కాండము. దేవుడు ఈ స్త్రీకి ఎంత భాగ్యాన్ని ఇవ్వడం కారణాన్ని నాకు చదువుదాం. 1:27 ఆది కాండం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించాను. నరుని సృజించాడట. ఇక్కడ ఇంకా డిస్క్రిప్షన్ ఎలా సృజించాడు నరుని అంటే? స్త్రీని గాను పురుషుని గాను. అంటే అక్కడ ప్యాటర్న్ అర్థం చేసుకోండి. దేవుడు ఒక నరుని చేశాడు, ఒక మానవుడు. ఆ మానవుడు లోపలే ఎవరున్నారు? ఒక స్త్రీని దాచాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. స్త్రీగా పురుషునిగా ఇద్దరు ఒకరుగా, ఇద్దరుగా అందుకే అంటాడు వారు ఇద్దరు కాదు, వారు ఏక శరీరమై ఉన్నారు. దేవుడు మొట్టమొదటిగా ఏక శరీరంగానే ఇద్దరు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇద్దరిలో ఒకరు ఉన్నారు. ఒకరిలో ఎంతమంది ఉన్నారు చెప్పాలి? ఒకరిలో ఇద్దరిలో ఒకరు. వారే వీరు, వీరే వారు. స్త్రీయే పురుషుడు, పురుషుడే స్త్రీ. స్త్రీ పురుషులు వేరు కాదు. మనకి జెండర్ ఫీలింగ్ మనకి, కానీ దేవునికి ఏం ఫీలింగ్ లేదు. దేవునికి మనందరం కూడా ప్రియ కుమారులమే, అందరం దేవుని బిడ్డలమే. దేవునికి జెండర్ ఫీలింగ్ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకి భేదాభిప్రాయాలు మనం సృష్టించుకున్నాము. కొంతమంది కొంతకు ముందుకు వేసే లేఖన భాగాలు అర్థం కాక తిమోతి పత్రిక, కొరింథీ పత్రిక తీసుకుని ఏమైనా నిర్వచించారంటే స్త్రీలు ఎలా ఉండాలంటే సంఘములో మౌనముగా ఉండాలి. స్త్రీలు మాట్లాడడానికి వీల్లేదు, స్త్రీలు బోధించడానికి వీల్లేదు, స్త్రీలు పలన పనులు చేయడానికే పరిమితము, మిగిలిన పనులు చేయడానికి వీల్లేదని ఎవరయ్యా చెప్పిందంటే పౌలు గారు చెప్పారు. తిమోతి పత్రిక చదవండి ఒకసారి, చదువుదాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 11వ మాటని చదవండి. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. స్త్రీలు మౌనముగా ఉండవలసిందే కానీ అమ్మా స్టేజ్ ఎక్కి మాట్లాడడానికైనాను పురుషుని మీద అధికారం చలాయించుటకైనాను ఆమెకి ఏమీ లేదన్నాడు. ఉందా బైబిల్లో? ఓకే, దేవునికి స్తోత్రం. అది ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు చెప్తున్న మాట స్టేట్మెంట్ ఏంటి? అయ్యా స్త్రీలకి నేను అవకాశం ఇవ్వలేదు, వారు బోధించడానికి లేదు, వారు మాట్లాడడానికి లేదు, వారు ఎలాగ ఉండాలంటే మౌనంగా ఉండవలసిందే.
వారు ఎంట ఉండి, ఇంకా కొద్ది ముందుకెళ్తే కొరింథీ పత్రిక 14:30, మొదటి కొరింథీ, త్వరగా సహాయం చేయండి. మొదటి కొరింథీ పత్రిక 14:34 అమ్మ, స్త్రీలు సంఘం ఎలా ఉండాలి అంటే హల్లెలూయా కూడా మీరేం చెప్పకూడదు, చెప్పాలి. మాట్లాడట్లేదు, నాకు వాక్యానికి అర్థం చెప్పండి. స్త్రీలు సంఘంలో ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. పాటలు పాడొచ్చా? మరి మౌనంగా ఉంటే మరి పాటలు ఎలాగొస్తాయి? స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలి, పాటలు పాడకూడదు, హల్లెలూయా చెప్పకూడదు, స్తోత్రం చేయకూడదు, ఆఖరికి ప్రార్థన కూడా ఏం చేయకూడదు. మరి మౌనం, అంతే కదా. మౌనంగా ఉంటే అర్థం ఏంటి? స్త్రీలు సంఘంలో ఎలా ఉండాలి? మౌనముగా ఉండాలంటే ప్రార్థన కూడా చేయమంటే మౌనంగా ఉండాలంటే మరి ప్రార్థన చేస్తే ఎలాగ? మరి ఇక్కడ చెప్తున్నాడు కదా పౌలు గారు, స్త్రీలు మౌనంగా ఉండాలి. ఇంకా వారు లోబడవలసింది, కానీ మాట్లాడటకు వారికి ఏమి లేదు, సెలవు లేదు. ఇలాగున ధర్మశాస్త్రం కూడా చెప్పుచున్నది, వారు ఏమైనా నేర్చుకుని కోరిన ఎడల, ఏమైనా నేర్చుకోవాలంటే ఎంట ఉండి వాళ్ళ ఆయన్ని అడగాలి. ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరిని అడగాలి? తన భర్తలను అడగాలి. సంఘములో స్త్రీలు మాట్లాడుట అవమానము. ఎంత కఠినమైన మాట రాశాడు, ఎంత కఠినమైన మాట రాసి ఉన్నాడు పౌలు భక్తుడు. ఒక తిమోతిలో రాసిన పత్రికలను అదే మెన్షన్ చేస్తున్నాడు, ఇటు కొరింథీలో కూడా ఇదే మెన్షన్ చేస్తున్నాడు. స్త్రీలకు ఏ విధమైన హక్కులు లేవు, వారు సంఘములో మౌనంగా ఉండవలసిందే, వారు బోధించడానికి అవకాశం లేదు, వారు ప్రార్థించడానికి అవకాశం లేదు, వారు మాట్లాడడానికి అవకాశం లేదు. ఒకవేళ ఏదైనా మాట్లాడాలంటే, ఒకవేళ అది ఎవరైనా నేర్చుకోవాలంటే వారి ఇంటికి వెళ్ళి వారి భర్తను ఏం చేయాలి? అడగాలి. స్త్రీలు సంఘములో మాట్లాడుట అవమానం అన్నాడు. ఈయన స్త్రీ పక్షపాతి కాడా? పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు ఇంతటి విరుద్ధమైనటువంటి బోధను సంఘములో చూపించున్నాడు? అక్కడ పాత నిబంధన కాలంలో దెబోరా అనే స్త్రీ ద్వారా, ఆ ప్రవక్తి ద్వారా ప్రవచనాలను వెలకబోస్తున్నాడు. ఒక పక్కన తీర్పులను కూడా వెల్లడి చేస్తున్నాడు. అప్పటి వరకు 5 మగవారి ద్వారా జరిగిన ఈ కార్యక్రమము 6వ క్రమం రాగానే ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు దెబోరా అనే స్త్రీ చేస్తూ ఉంది. 2 దెబోరాలు ఉన్నారు బైబిల్లో, కన్ఫ్యూజ్ అవ్వకండి. రెబెక్కాకి దాదీగా ఒక ఆవిడ ఉందండి, ఆవిడ పేరు కూడా ఏంటి? దెబోరే. ఆ దెబోరా ఈ దెబోరా ఒకటి అనుకోండి. ఓ పాస్టర్ గారు అంట పాపం పేరెట్టారట, సంఘంలో ఉన్న ఒక అమ్మాయికి ఏం పేరెట్టారటండి? దెబోరా అని పెడితే అందరూ కూడా దెబ్బేరా 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 అని పిలుస్తున్నారట. అండం రాక దేవునికి స్తోత్రం కలండి. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాము. అబ్బే అప్పుడు నా నిద్ర వచ్చేస్తున్నాడు ఆఖరికి. ఇంకొక 5 నిమిషాలని ముగిస్తాను. పౌలు గారు ఎలాగ చెప్తున్నాడు కదా, ఏంటండి విరుద్ధం? నిజమే, చాలా సంఘాల్లో చూస్తున్నప్పుడు స్త్రీలు పైకెక్కి పైగా ముసుగు కూడా లేకుండా బోధ చేస్తున్నారు. ఆఖరికి మన సంఘంలో కూడా అమ్మగారు ఓ బోధ ఎరగొడేస్తున్నారు. మా సంఘంలో కూడా అమ్మగారు లేచి బోధ చేస్తున్నారు కదా బలిపేట ఎక్కి. స్త్రీలందరూ కూడా సామూహికంగా చక్కని ఆరాధనా గీతాలు పాడుతున్నారు. ఓ పక్కన వెలుగెత్తి ప్రార్థన చేస్తున్నారు స్త్రీలందరూ కూడా. ఎక్కడా? సంఘములో. మరి సంఘంలో స్త్రీ ఎలా ఉండాలని చెప్పాడు? మరి ఏంటి బోధ? ఏంటి బోధ? పరిశుద్ధాత్మ దేవుడు విరుద్ధమైన బోధను బోధిస్తాడా? అందుకనే లేఖనాలను చాలా జాగ్రత్తగా ఏం చేయాలండి? పరిశీలన చేయాలి. ఒక వాక్యము ఎందుకు చెప్పబడింది, ఏ కారణంతో ఆ మాట ఆయన రాసి ఉన్నాడు, ఏ ప్రాంతానికి చెందింది, ఏ కాలానికి చెందింది, దానిని మనం బాగా నిశితమైన పరిశీలన చేస్తేనే మనకి ఆ లేఖలను అర్థం తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒరే చిన్న పిల్లలు భయంకరమైన విషయాలు చూడకండ్రా టీవీలో అని చెప్తుంది. చిన్నపిల్లలు భయపడతారని చెప్పింది అన్నమాట. తర్వాత కాలంలో ఏం చేస్తారు? వాళ్ళు చూస్తారు, చూడకుండా ఉంటారేంటి అంటే ఆ వయసుకి అవి ఏం చేయకూడదు, చూడకూడదని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ వయసులో చూడవలసినవి, ఏ వయసులో చేయవలసినవి, ఏ వయసులో మాట్లాడవలసిన మాటలు ఆ వయసులో మాట్లాడాలని తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే పిల్లలకు ఆయా రకాలైన విద్యాబుద్ధులను నేర్పిస్తూ ఉంటారు. పౌలు భక్తుడు చెప్పిన ఆ సంఘ పరిధిని, సంఘ కాలక్రమాన్ని మనం గమనించినప్పుడు ఆ యొక్క సమయంలో అవి వారికి సూటబుల్. కానీ అదే పౌలు తన పరిచర్యకు
దగ్గరగా 12 మంది పైగా స్త్రీలను ఏర్పాటు చేసుకున్న సంగతి సంగమా మీకు తెలుసా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన పరిచర్యలో స్త్రీలను పాస్టర్లుగా, తన పరిచర్యలో స్త్రీలను మిషనరీలుగా